మీ అన్నయ్య నన్ను మోసం చేసి పారిపోతాడా? ఇప్పుడు ఏమైందో చూసావుగా. శాశ్వతంగా అందర్నీ వదిలేసి పైలోకాలకి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఆ ల్యాండ్ నా చేతిలోకి రావాలి. పెట్టు, సంతకం పెట్టు. నేను పెట్టను తారా, నేను చచ్చిన ఈ సంతకం పెట్టను. మళ్ళీ కాల్చమంటావా? రెండో చేయి కూడా కాలుస్తాను. తారా 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 ప్లీజ్ తారా 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 ప్లీజ్ తారా 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 ప్లీజ్ తారా 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 ఏం చేస్తున్నావు? అన్నయ్య, వీళ్ళకేం చెయ్యాలో అదే చేస్తున్నాను. వీళ్ళ మీద జాలి చూపించొద్దు. మనల్ని ఎంత ఫూల్స్ ని చేశారో మర్చిపోయావా? ఇది వీళ్ళ అన్న, వీళ్ళ అమ్మ అందరూ కలిసి మనల్ని మోసం చేశారు. అందుకే వాడు లోకం వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. తారా 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 ప్లీజ్ తారా తారా వద్దు తారా, పెడతాను పెడతాను. ప్రాణాల మీద తీపున్నవారు ఇలాగే మాట వింటారు. పెట్టు, ఎంతసేపు? అన్నయ్య నన్ను క్షమించన్నయ్య. అమ్మ పేరు మీద నువ్వు కట్టాలనుకునే హాస్పిటల్ కలగానే మిగిలిపోతుంది. నన్ను క్షమించన్నయ్య. అమ్మా పూరి, ఏమైంది పూరి? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు బానే ఉన్నావు కదా? ఏం చెప్పనమ్మా, అన్నయ్య లేడు, నువ్వు నాకు దూరంగా ఉన్నావు. నాకు చాలా భయంగా ఉందమ్మా. పూరి, ఏమైందమ్మా? నిన్ను ఎవరైనా ఏమైనా అంటున్నారా? ఎందుకలా మాట్లాడుతున్నావు? అమ్మా, అన్నయ్య నీ పేరు మీద హాస్పిటల్ కట్టాలని కోకాపేట్లో 10 ఎకరాల ప్లేస్ కొన్నాడు కదమ్మా, అది నీకు గుర్తుందా? ఇప్పుడు వీళ్ళు కావాలంటున్నారమ్మా. ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేస్తున్నారు. వద్దని చెప్తున్నా వినట్లేదమ్మా. ఇప్పుడు నేను సంతకం పెట్టాల్సి వస్తుందమ్మా, సంతకం పెట్టాల్సి వస్తుంది. నన్ను క్షమించమ్మా, క్షమించు. పొద్దు పూరి, నువ్వెక్కడా ఏ సంతకం పెట్టనవసరం లేదు. అమ్మా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? పూరి, మీ అన్నయ్య చనిపోలేదు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. అమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? నిజమేనా? అన్నయ్య బతికే ఉన్నాడా? అవునమ్మా, మీ అన్నయ్య బతికే ఉన్నాడు. నేను భూమి మీ అన్నయ్యని మన ఇంటికి తీసుకొస్తున్నాం. అమ్మా, నిజంగా నిజంగా అన్నయ్య బతికే ఉన్నాడా? నేను ఇంత మంచి వార్త ఇంత తొందరగా వింటాను అనుకోలేదమ్మా. చాలమ్మా, ఈ మాట చాలు. అన్నయ్య వస్తే చాలమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
అత్తయ్య ఉన్నట్టుండి ఇలా గుడికెందుకు తీసుకొచ్చారు? నా కొడుకుని నాకు తిరిగివ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థించానమ్మా. దేవుడు నా మొర ఆలకించాడు. నా కొడుకుని నాకు తిరిగిచ్చాడు. అందుకని దేవునికి కృతజ్ఞత చెప్పుకుందామని ఇక్కడికి మీ ఇద్దరిని తీసుకొచ్చానమ్మా. భూమికి బొట్టు పెట్టరా? అయ్యో, బావలేనప్పుడు నేను బొట్టు పెట్టుకోకూడదు కదా. ఇప్పుడు అత్తయ్య బొట్టు పెట్టుకోమంటుంది. దేవుడా, నీదే భారం. అత్తయ్య, బొట్టు నేనే పెట్టుకుంటాను. నాన్న గగన్, నిన్ను భూమిని ఇలా కలిసి చూస్తుంటే ఆ దేవుడు నాకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చినట్టుంది. సరే పదండి నాన్న, వెళ్దాం. గగన్, ఒక్క నిమిషం రా. ఏమైందత్తయ్యా? ఈ విషయం మీ మావయ్యకి చెప్పాలమ్మా. పాపం మన గురించి ఎంత కంగారు పడుతున్నారో. గగన్ తిరిగొచ్చాడని తెలిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. అత్తయ్య, ఇప్పుడు ఎందుకు అత్తయ్య? మనం ఎలాగో ఇంటికే కదా వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మావయ్య నేరుగా గగన్ బావని చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. లేదమ్మా, ఈ సంతోషాన్ని నేనొక్కదాన్నే మొయ్యలేను. ఇప్పుడే ఆయనకి చెప్తాను.